అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ కాకపోతే, లేకపోతే మీ పేరెంట్స్ అయితే మీ పిల్లలు ఒకవేళ లైఫ్లో సక్సెస్ కాలేదు, వాళ్ళ కెరియర్ బిల్డ్ కాలేదు, వాళ్ళకు ఒక మంచి జాబ్ రాలేదు, వాళ్ళు స్థిరపడలేకపోతున్నారు అన్నప్పుడు అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలి? ఇక స్కూల్ చెప్తాయి మేము మస్తు చదివిస్తాం, మీ పిల్లగాన్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, ఇంటెలిజెంట్ అయిపోతాడు, మేము నీట్కి ప్రిపేర్ చేస్తాం, జేఈకి ప్రిపేర్ చేస్తాం, వాళ్ళ కెరియర్ మస్తు ఉంటుంది, ఇదే కదా చెప్పేది. అండ్ పేరెంట్స్ కూడా పిల్లలకి అదే చెప్తారు కదా, అరే స్కూల్కి పోనరా, చదవండిరా, చదివితే బాగుపడతారా. అండ్ గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది మంచిగా చదువుకోండి అని. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది గవర్నమెంటే కదా, ఐఐటీస్ కానీ లేకపోతే ఇంకో యూనివర్సిటీ ఏదైనా కానీ, ఎంసెట్ కానీ ఇంకోటి కానీ. ఇంతమంది ఇన్ని రకాలుగా స్టూడెంట్స్కి చెప్తున్నారు మీ లైఫ్ బాగుంటుంది బాగా చదువుకుంటే, డిగ్రీలు పొందితే లేకపోతే పీజీలు చేస్తే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది, సెటిల్ అయిపోతారు, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని చెప్తారు. స్టూడెంట్ లైఫ్ సెటిల్ అవ్వకపోతే, వీళ్ళందరూ ప్రామిస్ చేసిన లైఫ్ ఒకవేళ బిల్డ్ అవ్వకపోతే, బికాజ్ ఒక స్టూడెంట్ దాదాపు 20 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని భరిస్తున్నాడు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటున్నాడు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారో, సో కాల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రన్ చేసే వీళ్ళందరూ ఎట్లా చెప్తున్నారో అట్లా వింటున్నాడు. మరి వాడి లైఫ్ సెటిల్ అవ్వకపోతే, అనుకున్నది జరగకపోతే, వీళ్ళు ప్రామిస్ చేసినవి జరగకపోతే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలి? పేరెంట్స్కా, టీచర్స్కా, ఇన్స్టిట్యూట్స్కా, స్కూల్స్కా, కాలేజెస్కా, గవర్నమెంట్కా, ఎవరికి ఫిక్స్ చేయాలి?